చింతపండుని మనం బాగా పిసుక్కోవాలండి. పిసుక్కొని మనం రసం తీసుకోవాలి. చింతపండు ఎప్పుడు మనం దీంట్లో వడగట్టడం వల్ల మనకి అది ఆ తుక్కు అవన్నీ కూడా ఆగిపోద్ది అనమాట. చింతపండు పులుసు అయితే కలిపేసానండి. ఇప్పుడు ఆ చింతపండు పులుసులో మనం ఇదిగో టమాటాలు కూడా అందులోనే వేసి పిసికేయాలన్నమాట. కొందరు ఏమంటే చాప ముక్కలోనే పసుపు కారం ఉప్పు వేసి కలిపేస్తారు. కొన్ని ఊర్లలో కలిపేసి ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో ముక్కలు వేసేసి బాగా కలిపేసి చింతపండు పులుసు పోస్తారు. అది ఒక స్టైలు. నేను అచ్చగా చేసేది నెల్లూరు చేపల పులుసు. మా నెల్లూరు చేపల పులుసులో ఎస్పెషల్గా ఇలాగే చేస్తారు. కాదని చెప్పమనండి, మా నెల్లూరు వాళ్ళు చూశాక నేను చేసేది పర్ఫెక్టా కాదా అని కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం కారం వేయాలండి. ఇందులోనే పులుసు రెడీ అయిపోయింది కదా. ఈ పులుసులో కారం కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే చేపల పులుసుకి నాన్ వెజ్ కదండి, ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ వద్దు, బట్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఎస్పెషల్లీ ఇది నేను వేసేది వచ్చేసి ఒకరి కోసం అండి. వాళ్ళే ఎక్కువ కారం తింటారు కాబట్టి వాళ్ళ కోసమే నేను వేస్తున్నాను. అది నేను తర్వాత చెప్తా ఎవరనేది. తర్వాత వచ్చేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కళ్ళుప్పు. నేను ఎప్పుడైనా కూడా కళ్ళుప్పు వాడతానండి. నేను ముందే చెప్తున్నాను కదా, ఎప్పుడు చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఎందుకంటే కళ్ళుప్పులో చాలా టేస్ట్ వస్తుందండి. కారము పసుపు ఉప్పు అన్నీ వేసేసాం కదా. సరే చూసారా పులుసు ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలా పులుసు కలిపి పెట్టుకోవాలన్నమాట.